హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మనం ఇంకొక మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. అది రాగి లడ్డు రెసిపీ అండి. ఈ రాగి లడ్డు మన బోన్ స్ట్రెంగ్త్ పెంచడంతో పాటు రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. బీపీ షుగర్స్ ఉన్నవారికి, దంతాల సమస్య ఉన్నవారికి ఇది ది బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పచ్చు. రోజుకొక లడ్డు తిన్నారంటే రిజల్ట్స్ మీరే చూస్తారు. ఒక మూకుల్లో కానీ లేదా మందంగా ఉన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిను వేసుకొని నెయ్యి ఒక 2 నిమిషాల పాటు పూర్తిగా వేడి మీద కరిగేంత వరకు ఉంచండి. నెయ్యి కరిగాక మీ రుచికి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని పూర్తిగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే బాదంని కట్ చేసి ఉంచుకున్నాను. బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం పలుకులను మరియు గుమ్మడికాయ గింజలను కొద్దిగా కిస్మిస్ని పెనంలో యాడ్ చేసి ఇలా లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న జీడిపప్పును, బాదాం, గుమ్మడికాయ గింజలను ఒక సపరేట్ బౌల్లో తీసుకొని ఉంచండి. అదే కడాయిలో 1 కప్పు రాగి పిండిని కూడా తీసుకోండి. సూపర్ మార్కెట్లో దొరికే రాగి పిండి అయినా పర్లేదండి, లేదా మీరు ఇంట్లోనే రాగి పిండి తయారు చేసుకోవాలంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నేను ఇంట్లో రాగులతో రాగి పిండి ఎలా తయారు చేసుకోవాలో ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచే ఇలా గెరటతో మిక్స్ చేసుకుంటూ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని అస్సలు మీడియం ఫ్లేమ్లో ఉంచకండి, ఎందుకంటే రాగి పిండి చాలా తొందరగా ఫ్రై అవుతుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మంచి సువాసన వచ్చేంత వరకు రాగి పిండిని ఫ్రై చేసుకోండి. మీకు 1 టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోదు అని అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న రాగి పిండిని ఒక బౌల్లో కానీ లేదా సర్వింగ్ ప్లేట్లో కానీ ఇలా సపరేట్గా ఉంచండి. తరువాత పాకం కోసం ఒక కడాయిని తీసుకొని 3/4 కప్ కానీ లేదా 1/2 కప్ కానీ మీకు రుచికి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. మనకు బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లేత పాకం వస్తే చాలు. కావాలంటే ఒక 2-3 యాలక్క బుడ్డలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నాకు ఒక 2 నుంచి 5 నిమిషాల తరువాత ఇలా లేత పాకానికి వచ్చేసింది. ఆ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులను యాడ్ చేయడం వల్ల రాగి పిండిలో ఆల్రెడీ కాల్షియం ఉంటుందండి. నువ్వులలో కూడా ఇంకా ఎక్కువ కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను అడిషనల్ బెనిఫిట్స్ కోసం ఇలా తెల్ల నువ్వులను యాడ్ చేశాను. ఎవరికైనా ఇలా నువ్వులు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేశాక 2-3 సెకండ్ల పాటు ఇలా వదిలేస్తే నువ్వులు పూర్తిగా బెల్లం పాకంలో ఇమురుకొని వేగుతాయి. తరువాత 2 నిమిషాల పాటు పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. తరువాత మనం వేయించుకున్న రాగి పిండిలో ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోండి. నేను తీసుకున్న బెల్లం చాలా ప్యూర్గా ఉందండి, అందుకనే నేను ఫిల్టర్ చేసే స్టెప్ని స్కిప్ చేశాను. మీరు తీసుకున్న బెల్లంలో ఏవైనా మలినాలు ఉంటే వాటిని ఫిల్టర్ చేయడానికి ఒక కాఫీ ఫిల్టర్తో ఇలా కొద్దిగా పాకం చల్లారాక రాగి పిండిలో ఫిల్టర్ చేసుకోండి. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేత్తో కానీ లేదా ఒక గెరటతో కానీ కలుపుకోవాలి. ఒక 2 సెకండ్లు చూడండి, ఈ బెల్లం పాకం పూర్తిగా రాగి పిండిలోకి ఇమురుకుంటుంది. ఇంకో పద్ధతిలో కూడా రాగి లడ్డును చేయొచ్చండి. అందులో మనము కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఇలా
నోటికి తగులుతూ ఇంకా ఎక్కువ రుచిని ఇస్తుంది. మనం వేసిన పాకాన్ని పూర్తిగా పిండిలో మిక్స్ చేసుకుంటే చివరిగా ఇలా ఒక పిండి ముద్దగా తయారవుతుంది. తయారైన పిండి ముద్దను కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేతితో తీసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోండి. ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఉండల లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు తయారైన ఉండలను ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా రోజుకొకటి చప్పున తీసుకోండి. వీటిని మీరు అలవాటు చేసుకున్నారంటే వీటి బెనిఫిట్స్ ఇన్ని లేవండి. ఆ రిజల్ట్ మీరే గమనిస్తారు. ఖచ్చితంగా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం 20 నుంచి 25 రోజుల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. మనం ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఇలాంటి హెల్దీగా చేసి పెడితే వాళ్ళు మాటి కంటే జంక్ ఫుడ్స్ తినడం కూడా చాలా వరకు అవాయిడ్ అయిపోతుంది. చిన్నప్పుడు మనం ఎంత మంచి ఆహారం ఇచ్చామన్న దాన్ని బట్టే వాళ్ళ హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ లడ్డు బెనిఫిట్స్ని పూర్తిగా అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.